ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. హాయ్ అందరికి, ఇప్పుడే రాజాసాబ్ ప్రీమియర్ చూసి వచ్చా. ప్రజెంట్ నేను ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నా కాబట్టి 9 PM షోకే చూసేసా ఈ మూవీని. బట్ తెలంగాణలో ఉన్న వాళ్ళ గురించి తెలుసుకుంటే చాలా జాలేస్తుంది. పాపం చాలామంది పనులు మానుకొని టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా మూవీ టీం వాళ్ళు అయితే 6:30 PM నుంచే ప్రీమియర్స్ అనేవి వేస్తా అని చెప్పి నైట్ 11:15కి టికెట్స్ ఓపెన్ చేశారు. అది కూడా 11:30 PM షోకి, 11:50 PM షోకి. చాలా మంది మూవీ స్టార్ట్ అయిన 30 minutes కూడా వస్తూ ఉన్నారంట. మా ఫ్రెండ్స్ గారు మార్నింగ్ ఫోన్ చేసి చెప్తున్నారు వీళ్ళు కూడా షో స్టార్ట్ అయిన 15 minutesకే వెళ్ళారంట మూవీకి. ప్రభాస్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది వరస్ట్ రిలీజ్ ఇది. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని పెద్ద ప్రొడక్ట్స్నే మైత్రి వాళ్ళు, వీళ్ళు కూడా ఈ రిలీజ్కి ఎంత ప్రాబ్లం అయితే ఏం చెప్తాం. ఇంకా సరే, ఇంకా దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోతే రాజాసాబ్ నాకైతే ఓన్లీ క్లైమాక్స్ 30 minutes మాత్రమే నచ్చింది. మిగతా మూవీ అయితే మామూలు రాడ్ కాదు, ఒక రేంజ్ రాడ్ మూవీ ఇది. హర్రర్, కామెడీ, రొమాంటిక్, ఫ్యాంటసీ అని చెప్పి ఏవేవో అన్నారు మారుతి గారు. అసలు మూవీలో మెయిన్గా ఉండాల్సిన హర్రర్ కానీ కామెడీ కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సత్య గారు, సప్తగిరి గారు, వీటీవీ గణేష్ గారు, ప్రభాస్ శ్రీని గారు, ఇంతమంది స్టార్ కామెడియన్స్ని పెట్టుకున్నా కూడా అసలు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది వీళ్ళ క్యారెక్టర్స్. వీళ్ళు చేసే కామెడీని అసలు కామెడీ అంటారా? ఏమనుకుని రాశారో మరి మారుతి గారు అయితే. ఏం కామెడీ సీన్స్ ఏంటో. సెకండ్ హాఫ్లో సప్తగిరి గారి 5 minutes కామెడీ ట్రాక్ ఒక్కటి ఉంటుంది, అది కొంచెం వర్కౌట్ అయింది అంతే. మిగతాదంతా రొట్ట కామెడీ. ఇంకా సత్య గారి క్యారెక్టర్ అయితే ఎందుకులే ఏదో చేద్దామని చెప్పి ఏమీ చేయకుండా వదిలేశారు. ఇంకా హారర్ సీన్స్ అయితే మాక్సిమం మొత్తం జంప్ స్కేర్సే ఉంటాయి, అవి భలే కామెడీ కనిపించాయి. ఒకటి కూడా భయపెట్టలేదు నన్ను. మనం ఈ మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో అది తప్ప మిగతా అన్నీ ఉంటాయి. ఇందులో మాత్రం మారుతి గారు అయితే చాలా కేర్ తీసుకున్నారు మూవీ మొత్తం మనకు చిరాకు తెప్పించడానికి. మారుతి గారు ఈ మూవీని హారర్ కామెడీ మీద కాకుండా ఉన్న ముగ్గురు హీరోయిన్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తీసినట్టు ఉంటుంది. పేరుకే ముగ్గురు హీరోయిన్లు కానీ మాళవిక గారు తప్ప మిగతా ఇద్దరు హీరోయిన్లు అసలు అవసరమే లేదు మూవీకి. ఎందుకు పెట్టారో మరి. మాళవికకి కొన్ని ఎక్స్ట్రా సీన్స్ కూడా ఉంటాయి, అవి కూడా అవసరం లేదు. మూవీలో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా ఎవరిని సరిగ్గా వాడుకోలేదు. ఈ మూవీకి బాగా డ్యూటీ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే అది ప్రభాస్ గారే. చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తూ ఉంటారు మూవీ మొత్తం. మనం వరుస పెట్టి మాస్ మూవీస్ చూసాక ఇలాంటి ఎనర్జెటిక్ రోల్ లో చూసేటప్పుడు చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ వాళ్ళ నాన్నకి వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. ఎప్పుడో 60 years బ్యాక్ కనిపించకుండా పోయిన తాతయ్యని వెతకడానికి మన ప్రభాస్ వెళ్తాడు. ఇంకా తాతయ్య దొరికడా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. మనం ట్రైలర్లో అండ్ ట్రేజర్లో ప్రభాస్ గారిని తాత గెటప్లో చూసాం కదా, ఆ సీన్స్ అన్ని లేపేశారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మారుతి గారు ఇలా చేస్తారని. నేను ఇంకా ఆ యాక్షన్ సీక్వెన్సే హైలైట్గా ఉంటుంది అనుకుని వెళ్ళా థియేటర్కి. ఇంక వెళ్ళాక గాలి మొత్తం తీసేశారు. ఇంకా మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఉన్న ముగ్గురు హీరోయిన్ రొమాన్స్తో ఇంకా నవ్వేరా అని కామెడీతో వెళ్ళిపోతూ ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ అయితే ఏదో ఓకే టైప్లోనే అనిపిస్తాయి అంతే. ఇంకా ఈ 3 hours 9 minutes మూవీ మొత్తం చూసాక ఈ క్లైమాక్స్ ఒకటి మాత్రం నచ్చింది. చాలా కొత్తగా అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. ఈ క్లైమాక్స్ 35 minutes చూడడం కోసం ఈ 2.5 hours సావగొట్టావు కదరా డైరెక్టర్ అన్నట్టు అనిపించింది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే ఏదో ఉన్నాయి, పర్లేదు అనే టైప్లోనే ఉన్నాయి. ఇంత బడ్జెట్ పెట్టినా కూడా పర్లేదు అనిపించుకుంటున్నారు. ఏం చెప్పాలి మరి. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే అవి ఒక కళాఖండాలు. తమన్ గారు కాంచనాకి ఇచ్చిన బీజిఎమ్స్ లో ఒక్క 1% కూడా ఇవ్వలేదు ఈ మూవీకి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. మూవీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది బడ్జెట్ మొత్తం. మారుతి గారు కొన్ని న్యాచురల్ గా తీయాల్సినవి కూడా గ్రీన్ మ్యాట్ పెట్టి తీసేశారు. ఆ సీన్స్ అయితే చాలా హాట్ గా కనిపిస్తాయి మూవీ చూస్తున్నప్పుడు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే నచ్చలేదు మూవీ, క్లైమాక్స్ తప్పించి. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.